భారతి రాయుడు చెన్నైలో. ఎంత ఉంటుందా అంటే అప్పుడు ప్రత్యూష కేజ్? 16 years. అంతే. ఇంటర్ ఫస్ట్ ఇయరే కదా, అప్పుడే సెలెక్ట్ అయింది. ఓకే. సో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు మీరు ఉన్నారు కదా అక్కడ, భయపడ్డారా మీరు కానీ ప్రత్యూష కానీ? పెద్ద హీరో మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు అలా చేయలేదు. ఫస్ట్ సెలెక్షన్ అయిన దాని తర్వాత ఒక 1 month తర్వాత షూట్ స్టార్ట్ అయింది. ముందే ఇక్కడికి ఆఫీస్కి పిలిపించుకున్నారు, ఇక్కడికి ఫ్రీ చేసుకున్నాడు. చాక్లెట్లు ఇవ్వడము, క్లోజ్గా మాట్లాడము, నవ్వించడము, డైలీ 2-3 hours ఆఫీస్లో కూర్చోబెట్టుకునేవాడు. అప్పుడు ప్రత్యూష అని పెట్టలే, ప్రత్యూష బాలే నేను మేనకా అని పెట్టుకుంటా అని చెప్పేసి మేనకా అని పెట్టాడు. మేనకా ఇది చేయి, మేనకా అది చేయి అని చెప్పి బాగా నవ్వించేవాడు. అట్లా క్లోజ్ అయిపోయింది. అంకుల్ 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 అని చెప్పి క్లోజ్ చేసుకున్నాడు. ఇంకా తనేం భయపడలా, చాలా ఫ్రీగా చేసింది. బట్ ఇంట్లో పని చేస్తుందా ప్రత్యూష? ప్రత్యూష పని చేస్తుంది, బట్ కోపం వస్తే మాత్రం ఎక్కువ చేస్తుంది. ఎలా అంటే తను హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది. అక్కడ నేర్చుకున్న వంటలన్నీ తీసుకొచ్చి మాకు ఎక్స్పెరిమెంట్ చేసి మమ్మల్ని చంపేస్తుంది. బ్రెడ్ ఉప్మా చేస్తానేది, చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ 35 అని చెప్పి అంత మాడగొట్టేసి పెట్టేసేది. ఇవి ఈ మూవీకి కూడా నేనే ఉన్నాను. రామానాయుడు స్టూడియోలో షూట్ అవుతుంది. ఒకరోజు నాగార్జున గారు ఉన్నారు, కూర్చున్నారు. నేను అప్పుడు కూడా నమస్కారం అండి అని చెప్పి దూరంగా కూర్చున్నాను. ప్రత్యూష కమ్ అన్నాడు. సార్ అని చెప్పి దగ్గర పోయింది. నువ్వు ఇంకా తగ్గాలి, నెక్స్ట్ నా మూవీలో నువ్వే హీరోయిన్, బాడీని తగ్గించేసుకో, ఏం తినకో అన్నాడు. ఓకే సార్. అప్పుడు లావ్ అయ్యారా? అంటే ఇంకా తగ్గమన్నారు. ఈ దానికంటే ఇంకా తగ్గాలి, నెక్స్ట్ మూవీ నాదే అని చెప్పేసి ఇట్లా కొట్టేసి వెళ్ళారు. చాలా బాగా చూసుకున్నారు. సుధాకర్ గారు ఎప్పుడు కూడా ప్రత్యూషను మా ఏంజిల్ అనేది, మా ఏంజిల్ ఏది అని అడిగాడు. ఏంజిల్లా ఉంటుందో మా నీ కూతురు, చాలా బాగుంటుంది, అందుకని మేము ఏంజిల్ అని పెట్టుకున్నాము, ఏమనుకోరు కదా అన్న. సార్ అలా అదేమి ఉండదు సార్ అని. ప్రత్యూష అని ఎవరు పిలిచేవాళ్ళు కాదు, ఏంజిల్. ఈ సినిమా అప్పటికి ఫుల్ మెచ్యూరిటీ వచ్చింది తనకి. అసలు బాగా మనిషి ఉండటం కూడా ఎలా ఉండాలో అలా, ఫిజిక్ కానీ, ఆ ఫేస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అసలు పరిపూర్ణంగా ఎలా ఉండాలో ఒక హీరోయిన్, ఒక ఆర్టిస్ట్ అంటే ఈ సినిమా. షూటింగ్లో కూడా చాలా సిస్టమేటిక్గా ఉండేది. అవును. షూట్ అయిపోయిందంటే వచ్చేసి కూర్చునేది. ఏదో ఒక 2 or 3 books, జోక్స్ అండ్ ఇంగ్లీష్ బుక్స్ తెస్తే అది చదువుకుంటూ కూర్చునేది. తన పని ఏందో తను చేసుకుంది. ఏం చదువుకున్నారు అప్పటికి? హోటల్ మేనేజ్మెంట్ అంతే, అక్కడ ఆపేశారు. ఫైనల్ ఇయర్లో ఉండింది, చనిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.